పేరు పేరు అంజనేయులు. అంజనేయులు ఏ ఊరు? బృందానపురం. ఎన్ని ఎకరాలు తీసుకొచ్చినావు? ఎకరా నాకు ఎకరా తీసుకొచ్చిన. ఎకరా ఎంత ఉంది మద్దతు ధర? ఏ మధ్య ధర తక్కువనే ఉంది. ఎంత ఉంది? 6,000 అండి. ఎంత కావాలి? 7,000 చిల్లర కూడా. 8,000 దాకా పడాలి. ఇంతకుముందు ప్రభుత్వంలో పంచుకుందా, ఇప్పుడు బాగుందా? ఈ ప్రభుత్వం గురించి ఏముందండి? ప్రభుత్వం గురించి ఏముంది? ఇంతకుముందు ధర ఎట్టుంది, ఇప్పుడు ఎట్లుంది ధర? ఇంత మునిపై బాగుంది ధర. తక్కువనే. ఎందుకని చెప్పలేము. నువ్వేం కోరుకుంటున్నావు ప్రభుత్వం నుంచి? అధికారులు ఏమంటారు? అధికారులు ఏం చెప్పలేదండి. ఏం చెప్పలే అధికారులు. నీకు ఎంత కావాలి మద్దతు ధర? మద్దతు ధర 8,000 కాంచి 8,000 పడేది. మొత్తం 6,000 కాంచి 6,200 పడు. ఎన్ని ఎకరాలు మీకు? మాకు 2 ఎకరాలు ఉంది, కౌలుకి చేస్తామండి. ఇక్కడ తీసుకొచ్చినావు కదా, ఎంత మద్దతు ధర? పత్తి అంటే ఇక 6,500 600 ఇక లోపల నడుతుంది. తక్కువనే నడుతుంది మార్కెట్. ఏమరయ్యా మనకి ఎరక ఖరీదారులు ఎరక. ఎంత ఉంది ఇప్పుడు మద్దతు ధర? ఇంకా చెప్పాను కదా 6,000 600 500 300 కాడి నుంచి నడుతుంది. ఎంత కావాలి మనకి? 7,000 పడిద్ది అని బెస్ట్ లేక 7,000 పడిద్ది అనేది ఆశ ఉంది కానీ పడతలా. ఎందుకని? ఇంకా ఖరీదారులు పెట్టే రేటు అదే అంటున్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? ఇంకా అది అనుకునే బీఆర్ఎస్ బాగుంది అనిపించింది. ఎందుకని? ఏమిటో వచ్చిందో తేడా. ఇంకా బెస్ట్లు కూడా అదంటే 6,600 అడుగుతుంది. ఖర్చులు వెళ్ళిపోతున్నాయి. మరి ఏం ఖర్చులు వెళ్తాయండి? తడిసి ఆగం అయ్యి 7 ఖర్చులే లేదు, అంత నష్టమే. మరి నువ్వేం డిమాండ్ చేస్తున్నావు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నువ్వేం కావాలనుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? రేట్లు కావాలనుకుంటున్నాం కానీ వస్తున్నాయా? రావట్లేదు. ఒక్కొక్క మొక్కజొన్న సంచి 2,400. మరి మేము అమ్మబోయేటాలకు చూడరాదు, కళ్ళ నీళ్ళు పడుతున్నాయి రేట్లు. ఎవరు? పావడపల్లి జీకే బంజారా. ఎన్ని ఎకరాలు 3 ఎకరాలు సార్. ఎంత ఉంది మద్దతు ధర? మద్దతు ధర ఏం లేదు సార్. ఇది 5,000 అట్లా అడుగుతున్నారు, 50-500 అడుగుతున్నారు. రేటు పడలేదని కసుకుంటే అట్నే ఆఫ్ చేసినాయి దాన్ని అమ్మకుండా. ఏం చేస్తుంది? ఎంత బతిలాడినా కూడా తీసుకోవట్లే. ఎందుకని? రేటు ఏమో మరి బాగలేదు, కాయ పుచ్చి వచ్చింది అది ఇది అంటున్నారు. దాని కొరకు అది ఆగిపోయింది. ఇయలే 41,000 అయింది దాని కూళ్ళు, 35 బస్తాలు అయింది. దానికి బూడే పరిస్థితులు లేదు. గిట్టుబాటు ధర లేకనే సార్, ఇది లేకనే. ఇప్పుడు దాని కూలి అంతేనే. దీన్ని అమ్మితే 15 క్వింటాలు 13 క్వింటాలు అయిద్దాము. 41,000 రూపాయలు దానికి కూళ్ళు అయినాయి. దానికి బూటం లేదని బాధపడుతున్నాం సార్. ఏం లేదు. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది, కాంగ్రెస్ ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు కింటా 13,000 10,000 అమ్మింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రకంగా చేసింది. మరి ప్రభుత్వం చేసింది అనుకోవాలన్నా, మరి ఖరీదాలు చేసింది అనుకోవాలన్నా, ఏదో అర్థం కావట్లేదు సార్. అధికారులు ఏమంటున్నారు? ఏమంటలేదు. అధికారులు ఏమంటున్నారు? అధికారులకి రేట్ల గురించి వాళ్ళు ఏమంటారు సార్? ఏమన్నారు కదా, వాళ్ళకేం సంబంధం? తక్కువ మీ ఒక్కళ్ళు పోయి అడిగితే ఏమంటారు సార్? ఉన్నప్పుడు కార్యకర్తలు వాళ్ళు పోయి అడిగితే అది ఉంటుంది లెక్క. మరి రైతులు పోయి ఎవరు పట్టించుకుంటారు సార్? ఒకళ్ళంటే ఎవరు పట్టించుకోరు కదా. రైతులు అడగంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అంటే దాని వెంబడి పడి ఒక్కడిని అడిగితే ఎట్లా సార్? అంతా రైతు ఇప్పుడు ఉన్న రైతులందరికీ ఒక కమిటీ అయ్యి అడిగితే బాగానే ఉంటుంది. ఎవరు వాళ్ళు దుడుచుకుని దిగుతున్నారు, ఒక్కళ్ళే పోలేకపోతున్నాం. అదే పరిస్థితి. డిమాండ్ ఏం లేదు సార్. డిమాండ్ మాకు మద్దతు ధర 8,000 7,500 అమ్మినా కొంచెం మాకు కూళ్ళు పుడతాయి, పావుల పేడ మిగులుతాయని ఆశపడుతున్నాం. ఆశపడ్డా లేదు సార్, ముందు వచ్చే పరిస్థితిలో లేదు. మా పరిస్థితి కాడికి వచ్చింది. వల్లాపురం, వైరా మండలం వల్లాపురం. మేము 7 ఎకరాలు పత్తి వేసినాం. 7 ఎకరాలు పత్తి వేస్తే 1,00,000 రూపాయలు కూలి అయింది. 30 క్వింటాలు పత్తి అయింది. అసలు దాంట్లో కూలీలకే సరిపోతుంది తప్ప ఏం మిగలటం లేదు. అది మద్దతు ధర ఏముంది? ఇవాళ 5,000కి అమ్మారు. మద్దతు ధర 7,200 అంటున్నారు మార్కెట్లో. 7,200 పోయి 5,500 చేశారు. 5,000 కానీ కిందనే, ఇక అంత నుంచి కొట్టాల. మాకు కనీసం 7,000 పడ్డా చాలు. 7,000 అయినా బాగానే ఉంటుంది కానీ 7,000 ఏది 7,000కి కూడా లేదు. ఇంతకుముందు ప్రభుత్వం బాగుంది. ఇది అంతా మాటలు చెప్పి డోళ్ళు ఇచ్చిపోయే ప్రభుత్వం తప్ప ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు. రైతు మునిగిపోవటం తప్ప ఏమీ లేదు.
అధికారులు ఏం మాట్లాడరు. అధికారులు ఏం చేస్తారు, పాయింట్ రేట్ అంటే మేము పెడతాము అంటున్నారు. వీళ్ళు ఏం మాట్లాడతారు? నీ డిమాండ్ ఏంది? ఇక ఇదే డిమాండ్, రేట్ కోసం మేము డిమాండ్ చేసేది. అది రేటు కావాలి. పత్తి అంతా అయిపోతుంది, కూలీలు కూడా సరిపోవట్లేదు. 6,600 ఉంది, మరి అలా 5,000, 4,500 అట్లా అడుగుతున్నారు, మరి దారుణంగా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక ఎంతో కొంతగా అన్నట్టుగా వీళ్ళు సీట్లు ఏం చేస్తున్నారు, వాళ్ళు అంతే అమ్ముతున్నారు. మరి దారుణం. కూలీలో కింటాకి తీసినానికి 20 రూపాయలు, 2,000 వాళ్ళకి పోతున్నాయి. ఏం మిగులుతున్నాయి? ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఇప్పుడు ఎట్లా? ఇంతకుముందే బాగుంది, ఇప్పుడు అంత చెత్త ప్రభుత్వం. ఏం వాళ్ళు పోయినసారే కొంచెం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంకా అసలు వీళ్ళు మంచిగా ఉంది అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఆయన అధికారులను కొంచెం బెదిరించేది. వీళ్ళు ఏముంది అసలు ఏం పట్టించుకోవట్లే. అధికారులు పట్టించుకోవట్లేదు. అసలు ఏం లేదు, వస్తారు మార్కెట్ తీసుకొస్తున్నారు, వచ్చిన బత్తాలు అయితే ఎనుకుపోవు అన్నట్టు మరి అట్లా పడితే అట్లా అడుగుతున్నారు. ఈ రైతులు ఏం చేస్తున్నా అంతే అమ్ముతున్నారు. నువ్వేం డిమాండ్ చేస్తున్నావు ప్రభుత్వం? ఇవి ఇలా 6,500 అన్న పట్టిద్దామని చూస్తే అసలు అడగను కానీ అడగట్లే. ఊళ్ళోనూ 6,000 అడిగారు, ఏడాది తీసుకొస్తే 5,500 అడుగుతున్నారు. ఏముంది ఘోరంగా అడుగుతున్నారు పత్తి. ఏం పేరు నీ పేరు? రఘు నా పేరు. మిగలుతాండ కారేపల్లి. ఎన్ని ఎకరాలు నీకు? 2 ఎకరాలు. ఎంత ఉంది మార్కెట్ తీసుకొచ్చినావు? మా 19 బస్తాలు తీసుకొచ్చిన. రేట్ ఏం లేదు, 6,000 అడుగుతున్నారు. ఇంకేముంది కొత్తది మద్దతు ధర జెండాపాట లేదు, ఏం లేదు, అడ్డగోలుగా కొంటున్నారు. ఇంటికాడనే 6,000 కొంటున్నారు, ఈడ వచ్చాక 6,000 కొనుక్కున్నారు. ఈడ చెప్పే పరిస్థితి లేదు రైతులది, ఘోరంగా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఇప్పుడు ఎట్లా? ఏం ప్రభుత్వం అయినా అంతే తగలబడుతుంది. నీ డిమాండ్ ఏంది? డిమాండ్ ఏది రేటు పెట్టాలి, మద్దతు ధర ఇవ్వాలి అని. మరి జెండా పాట ఇంతకుముందు ఇప్పుడు ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టట్లేదు మరి, అది కూడా మాకు అర్థం కాకుండా ఉంది రైతులకి.